నడుస్తోందా? కరోనా తర్వాత ఆ స్థాయిలో బంగారం అమ్మకాలు పడిపోయాయా? వ్యాపారుల స్పందనేంటి? అమ్మకాలు అసలు ఎందుకు పడిపోయాయి? తిరిగి కొనుగోళ్లు కోలుకోవడానికి తగిన వ్యూహాలేంటి? ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది గోల్డ్ మార్కెట్? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జూన్ నెలలో భారత్ బంగారం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనంతటికీ కారణం ఏంటని చూస్తే బంగారం ధరలు పెరగడం, తగ్గడం వంటి హెచ్చుతగ్గులు అసలు కారణంగా చెప్తున్నారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ 60% అమ్మకాల తగ్గుదల నమోదైనట్టు రిపోర్ట్ చేసింది. మరి ఈ అమ్మకాలను పెంచడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో చూస్తే, ప్రెజెంట్ వినియోగదారులను టెంప్ట్ చేయడానికి గాను 14 క్యారెట్ల గోల్డ్ని ప్రమోట్ చేస్తున్నారట. అంతేనా, 9 క్యారెట్ల బంగారాన్ని హాల్మార్క్ చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయట. ఈ విషయంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్కింగ్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. బేసిక్గా బంగారం క్వాలిటీని బట్టి దాని ధర ఉంటుంది. అన్నిట్లోకి గ్రేడ్ 1 24 క్యారెట్స్ కాగా, నంబర్ 2 22, నంబర్ 3 18 క్యారెట్స్. అయితే వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఏడాది క్రితం నుంచి అమ్మకాలపై ప్రభావితం చూపిస్తున్నాయి. జూన్లో బంగారం అమ్మకాల విలువ 35 టన్నులకు పడిపోయినట్టు చెబుతోంది ఐబీజేఏ. అలాగని జూలైలో ఏదైనా సరిగా ఉందా అంటే అదీ కనిపించటం లేదు. ఈ నెలలో కూడా బంగారం అమ్మకాలు అస్థిరంగానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 600 పెరిగి 98,000 మార్కును దాటింది. రీటెయిల్ స్థాయిలో వినియోగదారులు 3% జీఎస్టీతో సహా 10 గ్రాముల ధర 1,997కు చేరింది. దేశవ్యాప్తంగా అనేక బంగారు ఆభరణాల తయారీ యూనిట్లు తమ బంగారు ఆభరణాల ఉత్పత్తిని సగానికి తగ్గించారు. కారణం, ఇప్పటికిప్పుడు డిమాండ్ పెరిగేలా కనిపించటం లేదు అని అంటారు ఐబీజేఏ ప్రతినిధులు. ఇది బంగారం అమ్మకాలకు కఠిన సమయంగా భావిస్తున్నారు. అప్పటికీ రకరకాల డిస్కౌంట్లు అందిస్తున్నామని, డిమాండ్ ఎంత మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు బంగారం వ్యాపారులు. యూరోపియన్ యూనియన్, మెక్సికోలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల బెదిరింపుల కారణంగా కొత్త వాణిజ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు $3,400లకు చేరినట్టు చెప్తున్నారు ట్రేడ్ నిపుణులు. ఆగస్టు 1 వరకు ట్రంప్ చర్చలు చేసేలా కనిపించటం లేదు. దీంతో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు కొందరు నిపుణులు. ధరల పెరుగుదల మధ్య తమ వ్యాపారానికి పెంచుకోవడానికి 14 క్యారెట్ల ఆభరణాలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు వ్యాపారులు. సాంప్రదాయ ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ఆభరణాలతో పోలిస్తే ఈ ధర బాగా తక్కువ. దీంతో ఈ టైప్ జ్యువెలరీని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. 14 క్యారెట్స్ బంగారం దేశంలో యువతను విశేషంగా ఆకర్షిస్తోందని, దీంతో తామీ మధ్యే మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఇండియన్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కౌన్సిల్ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాదు, 9 క్యారెట్ల బంగారానికి హాల్ మార్కింగ్ సదుపాయం కల్పించేలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో కొన్ని రౌండ్ల చర్చలు జరిపింది గోల్డ్ అసోసియేషన్. 9 క్యారెట్స్ ఆభరణాలను హాల్ మార్కింగ్ చేసే బీఐఎస్ ద్వారా తమకు సమాచారం అందించినట్టు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం హాల్ మార్కింగ్ 24, 22, 18, 14 వరకు మాత్రమే ఉంది. ఒకవేళ 9 క్యారెట్స్కి కూడా వస్తే బంగారం ఆభరణాల ధరలు దిగివచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే క్వాలిటీ బంగారం ధరను ఎలాగూ అందించలేం. దీంతో నాణ్యతను తగ్గించి ధరను నేలపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మార్కెట్. వీటి ద్వారా వచ్చే సమస్య ఏంటంటే, క్వాలిటీలెస్ గోల్డ్ మార్కెట్లో ఎక్కువగా హల్చల్ చేస్తుంది. మరి దీంతో ఒరిజినల్ గోల్డ్ ఎవరికీ అందనంత స్థితికి చేరుతుంది. ఇప్పటికే రకరకాల నాణ్యతా ప్రమాణాలను బట్టి రకరకాల ధరలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14 క్యారెట్లే ఇప్పటి వరకు లోయెస్ట్ అనుకుంటే, దీనికి 9 క్యారెట్లు కూడా వచ్చి కలవడంతో మరింత చీప్ గోల్డ్ మార్కెట్ను ముంచెత్తనుందని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే బంగారం ధరలకు జడిసిన వినియోగదారులు 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇప్పుడు కొత్తగా 9 క్యారెట్స్ బంగారం రావడంతో అందరి దృష్టి ఈ ఆభరణాలపై పడేలా తెలుస్తోంది. చూడాలి మరి ఈ రకం గోల్డ్ మార్కెట్ని ఎలా పరుగులు పెట్టిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నిపుణులు.
ఇటు యుద్ధాలు ముగిసిపోయాయి, అటు ప్రపంచ వాతావరణం 1-2 చోట్ల తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. మరి బంగారం ధరల విషయంలో ఈ హెచ్చు తగ్గులేంటి? ఈ మొత్తం గోల్డ్ వ్యవహారంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటుంది? ఇంతకీ బంగారం కొనుగోళ్లకు సమయమేది? వచ్చే పండుగల సీజన్ కి బంగారం అమ్మకాలు పుంజుకునే దారేది? ప్రజెంట్ సిట్యుయేషన్ పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటోందంటే యుఎస్ డాలర్ ట్రెజరీ దిగుబడులు పెరిగినా బంగారం ధరలు బలహీనపడొచ్చని అంటోంది. తగ్గించిన సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు, రిటైలర్ల పెట్టుబడులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు కౌన్సిల్ సభ్యులు. ఇటీవలి కాలంలో గోల్డ్ బుల్ రన్ అందరి దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న కిందకు వచ్చిన బంగారం ధరలు తరువాతి కాలంలో ఔన్స్ కు $1,500 నుంచి $3,300లకు ఎగబాకాయి. అంటే ఏడాదికి 30% పెరుగుదల నమోదు చేసింది. 2022-2024 మధ్య ద్రవ్యోల్బణం తగ్గటంతో కేంద్ర బ్యాంకులు రేట్లు పెంచడం మధ్య ఈ మార్పు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. బంగారం ధర కొత్త అంచులకు చేరటంతో ఇన్వెస్టర్లు నష్టాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. వీరు బంగారం కొనుగోళ్లు చేయటం కోసం గతంలో బేర్ పరుగును అధ్యయనం చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఏ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అంచనా వేస్తున్నట్టు చెప్తున్నారు. డిమాండ్ అప్ అండ్ డౌన్స్ లో ఒక నిర్మాణాత్మకత ఉండాలని అంటున్నారు నిపుణులు. వివిధ సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ డిమాండ్ తగ్గితే సరఫరాలో వేగం పెరుగుతుందని అంటోంది WGC రిపోర్ట్. గోల్డ్ కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించిన వ్యవహారం ఏంటంటే అమెరికా టారిఫ్ల భయం. ఇవి వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా అంచనా వేస్తున్నారు. ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ ని కంట్రోల్ చేయడం కోసం యుఎస్, భారత్, చైనా, టర్కీ, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ పై 500% సుంకాలను విధిస్తామన్న బెదిరింపులు సైతం చేస్తోంది. అదే జరిగితే ప్రపంచం రెండుగా చీలినా చీలుతుంది. ఒక్కసారిగా బిజినెస్ డైనమిక్స్ చేంజ్ అయిపోతాయి. అంటే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు యుద్ధ వాతావరణం కన్నా మించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా అత్యంత ప్రమాదకరమే. ప్రపంచాన్ని ఎలాగైనా సరే తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి యుఎస్ రోజుకో కొత్త నాటకం ఆడుతోంది. సుంకాలతో ఈ ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది. వీటి వల్ల ఇతర ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు ఇన్వెస్టర్లు. దీంతో వారి చూపు బంగారం వైపు మొగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ మార్కెట్ ని ఉత్సాహపరిచేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని, వాణిజ్య ఒప్పందాలు కూడా ఓ కొలిక్కి వస్తున్నాయని అంటోంది. ఈ పరిస్థితులు సానుకూల పడ్డంతో బంగారంపై పెట్టుబడుల ప్రవాహం తగ్గొచ్చని, తద్వారా బంగారం ధరలు దిగొచ్చే అవకాశముందని చెప్తోంది. 1987లో లండన్లో స్థాపించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బంగారం వినియోగాన్ని, డిమాండ్ను ప్రోత్సహించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. తరచూ త్రైమాసిక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ETF పెట్టుబడుల కారణంగా ఇలా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆభరణాల వినియోగం మాత్రం ధరల పెరుగుదల కారణంగా బలహీనంగా ఉందని చెప్తోంది రిపోర్ట్. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయటం వల్ల డబ్బు విలువ పెంచుకోవచ్చన్న నమ్మకాలే బంగారం డిమాండ్ పెరగటానికి ప్రధాన కారణం. భారత్లో కూడా బంగారం డిమాండ్ భారీగానే పెరిగింది. 2024లో 15% తగ్గుదల తప్ప ఈ డిమాండ్ స్థిరంగానే ఉన్నట్టు నివేదిస్తోంది WGC. ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గొచ్చని, ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడితే, డాలర్ బలహీనపడితే, ట్రెజరీ రాబడులు పెరిగితే ఇదంతా సాధ్యమేనంటోంది WGC. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలు ఎలా ఉన్నా అప్పటి వరకు మార్కెట్ వేచి చూసే ధోరణి అవలంబించదు. కారణం, వారికి ఇప్పటికిప్పుడు మార్కెట్ ని ఎలా పరుగులు తీయించాలా అన్నది మాత్రమే టార్గెట్ గా ఉంటుంది. కారణం, ఆయా వ్యాపారుల దైనందిన అవసరాలు, నెలవారీ జీతాలు, అద్దెల ఖర్చులు. ఈ టార్గెట్ తో మార్కెట్ తన అవసరాల నిమిత్తం రకరకాల ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి ఈ రెండింటి ఆలోచనలు, అంచనాలకు చాలా తేడా ఉంటుంది. ఈ విషయం వినియోగదారులు గుర్తించాలని అంటారు నిపుణులు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. మార్కెట్ ఎప్పుడు తన అమ్మకాల పెంపుదల, లాభార్జనపై మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది.
అయితే వినియోగదారుల పరిస్థితి ఏంటన్నదే అసలు కీలక అంశం. ఇప్పటికిప్పుడు లాభాలను చవి చూడాలన్న ఆలోచన వ్యాపారులకు ఉంటుంది, కానీ సాధారణ కుటుంబ వినియోగాల విషయంలో ఉండదు. కాబట్టి ఇక్కడ సామాన్యులకేం టెన్షన్ లేదు, ఉన్నదల్లా వ్యాపారులకే అంటారు నిపుణులు.